సో మనం ప్రీవియస్ క్లాస్లో డిరైవ్డ్ యూనిట్స్ అదేవిధంగా సప్లిమెంటరీ యూనిట్స్ అంటే ఏదో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా, ఇది ఈ క్లాస్లో తెలుసుకున్నాం. ఇంపార్టెంట్ ఇది అన్నమాట. డైమెన్షనల్ ఫార్ములాస్ అంటే ఏదో చూద్దాం. డైమెన్షన్స్ ఆఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ద పవర్స్ to which the units of fundamental quantity are raised to represent in that quantity. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక ఫిజికల్ క్వాంటిటీలో ఎన్ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీస్లో ఎన్ని ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయో ఆ దాన్ని మనం పవర్స్తో రైజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండమెంటల్ క్వాంటిటీలో మాస్ ఉంది, ఓకే, మాస్ ఉంది, టైం ఉంది, లెంత్ ఉంది, ఇలా ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఆ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్లో ఒక 2 మాస్లు ఉన్నాయనుకోండి. మాస్లు 2 ఉన్నాయి, మీకు చేస్తే అర్థమవుతుంది. సో వినండి, మాస్లు 2 ఉన్నాయి. టైం అదే ఫండమెంటల్ ఫిజికల్ అదే ఫిజికల్ క్వాంటిటీలో టైం 1 ఉంది, ఇది లెంత్ ఒక 3 ఉన్నాయి అనుకోండి. ఎలా చూపించాలి దాన్ని? m2 పవర్స్లో 2 t, ఓకేనా, ఓకే. టీ ఇది ఎన్ని ఉన్నాయంటే 1 ఉంది. అదేవిధంగా లెంత్ 3 అంటే ఇక్కడ చూడండి, డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ద పవర్స్ టు విచ్ ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. మాస్, టైమ్, లెంత్ ఇవన్నీ కానీ ఫండమెంటల్ క్వాంటిటీస్ కదా. ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీస్లో ఎన్ని ఉన్నాయో అని చెప్పేదే డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా, ఒక ఫిజికల్ క్వాంటిటీస్లో ఫండమెంటల్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయో చెప్పేదే డైమెన్షనల్ ఫార్ములా అంటారు. ఈ డైమెన్షనల్ ఫార్ములాని ఎప్పుడు కానీ ఎలా రాయాలంటే ఎంఎల్టీ ఫార్మేట్లోనే రాయాలి. ఎంఎల్టీ ఇంకా మనకి ఇంకా రాసేటప్పుడు యాంపియర్స్ కానీ వస్తూ ఉంటాయి. యాంపియర్ అనేది, క్యాండిల్ లా అని ఇవన్నీ వస్తుంటాయి. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో మనము మన ఫండమెంటల్ క్వాంటిటీ డైమెన్షనల్ ఫార్ములాని ఎంఎల్టీ ఫార్మేట్లోనే రాస్తాము. ఓకేనా, దేంతోనే రాయాలి? ఎంఎల్టీ ఫార్మేట్లో ఉండాలి. బ్రాకెట్స్ కానీ స్క్వేర్ బ్రాకెట్స్ అయి ఉండాలి. ఎలా పడితే అలా రాయడానికి వీలు ఉండదు, ఇట్లా రాయకూడదు. స్మాల్ లెటర్స్లో రాస్తానంటే కుదరదు, ఎలాగానో రాయకూడదు, ఈ విధంగానే రాయాలి. స్క్వేర్ బ్రాకెట్ ఉండాలి, ఎంఎల్టీ ఫార్మేట్లో ఉండాలి. కొన్ని ఫార్ములాస్కి ఏమవుతుంది, యాంపియర్ కానీ యాడ్ అవుతుంది, అంతే, యాంపియర్ కానీ యాడ్ అవుతూ ఉంటుంది. ఇలా రాసేదాన్ని డైమెన్షనల్ ఫార్ములా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఎలా రాస్తారో ఫస్ట్ చూద్దాం. ఎంఎల్టీ ఫార్మేట్లో రాయాలి, మర్చిపోకూడదు. ఓకే, సో ఫండమెంటల్ క్వాంటిటీస్ కాబట్టి ఫస్ట్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏదో చూద్దాం. లెంత్ని ఎలా మెజర్ చేయాలంటే క్యాపిటల్ ఎల్తోనే మెజర్ చేయాలి. క్యాపిటల్ ఎల్ లెంత్. మాస్ని క్యాపిటల్ ఎంతో మెజర్ చేయాలి. టైంని క్యాపిటల్ టీతోనే రిప్రజెంట్ చేయాలి, మెజర్ చేసేది రిప్రజెంట్ చేయాలి. టైము. టెంపరేచర్, ఓకే, టెంపరేచర్ని కెల్విన్ కదా, కేతో రిప్రజెంట్ చేస్తాం. ఎలక్ట్రిక్ కరెంట్, ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్ని యాంపియర్స్ కదా ఫార్ములా కాబట్టి ఏతో రిప్రజెంట్ చేస్తాం, ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్ లూమినస్ ఇంటెన్సిటీ. లూమినస్ ఇంటెన్సిటీ ఫార్ములా క్యాండిల్ కాబట్టి సిడితో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. దీన్ని కానీ దీనికి మోల్ కదా, ఎంఓఎల్తో రిప్రజెంట్ చేస్తాం, ఎంఓఎల్ అంతే. ఓకేనా, సో ఫండమెంటల్ క్వాంటిటీస్ 1 2 3 4 5 6 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటుందని నేను
డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే ఫండమెంటల్ క్వాంటిటీసే ఉండాలి. చూడండి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, ఫండమెంటల్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి అనేసి అడుగుతున్నారు, కాబట్టి ఫండమెంటల్ క్వాంటిటీసే ఉన్నాయి. ఇప్పుడు ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ రాయాలంటే కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి. డిరైవ్డ్ యూనిట్స్ రాయడానికి మనకి ఎలాగో కొన్ని రూల్స్ ఉన్నదో ఆ రూల్స్ ప్రకారం రాసాము. డైమెన్షనల్ ఫార్ములా రాయడానికి కానీ రూల్స్ ఉన్నాయి. అవి ఎట్లాగంటే, ఫస్ట్ రైట్ ద ఫార్ములా ఆఫ్ గివెన్ ఫిజికల్ క్వాంటిటీ. ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీకి ఫార్ములా రాయాలి. రైట్. నెక్స్ట్, కన్వర్ట్ దట్ ఫార్ములా into fundamental physical quantity. ఆ ఫార్ములాని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీగా కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి అనుకోండి ఫార్ములాలు, నో నీడ్ టు కన్వర్ట్. లేదు అనుకోండి ఫార్ములా రాసి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, థర్డ్ వన్, రైట్ ఇప్పుడు ఫార్ములాస్ అన్నా రాయొచ్చు. ఫార్ములా రాయకపోయినా డైరెక్ట్గా వాటిని రిప్రజెంట్స్ ద ఏది ఇప్పుడు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మార్చుకున్నాము. రైట్ ద సూటబుల్ రిప్రజెంటేషన్స్ సింబల్స్ ఆఫ్ fundamental quantities. So symbols of fundamental, write the suitable symbols for the fundamental quantities. Okay, for the fundamental physical quantities. First ఏం చేయాలంట? ఫార్ములా రాయాలి. రాస్తాము. ఫార్ములాలో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. చెక్ చేసి ఉంటే నో ప్రాబ్లం. ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయనుకోండి డైరెక్ట్గా సింబల్స్ రాసేయాలి. ఇన్ కేసు ఆ ఫార్ములాలో ఫండమెంటల్ క్వాంటిటీస్ లేదు అనుకోండి, కన్వర్ట్ దట్ ఫార్ములా ఇంటూ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఆ విధంగా కన్వర్ట్ చేసుకుని సింబల్స్, ఆ సింబల్స్ అంటే ఇవి ఎంఎల్, టిఏ, కే, వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. రైట్ వన్ ఎగ్జాంపుల్, ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా? ఫోర్స్కి రాయడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఫోర్స్కి ఏం చేయాలో ఫార్ములా రాయాలి. ఫోర్స్ ఇజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. దీంతో ఇప్పుడు ఫార్ములా రాసాం. ఫార్ములా రాసిన తర్వాత ఏం చేయాలి? చెక్ చేయాలి ఫార్ములాలో ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయా లేదా. మాస్ ఉంది, ఫండమెంటల్ క్వాంటిటీనే. యాక్సలరేషన్ ఏమన్నా ఫండమెంటల్ క్వాంటిటీనా? కాదు అన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని ఫండమెంటల్ క్వాంటిటీగా మార్చాలి. ఫండమెంటల్ క్వాంటిటీగా మార్చాలంటే ఏం చేయాలి? దీనికి ఫార్ములా రాయాలి. సో దేర్ఫోర్ మాస్ ఇంటూ యాక్సలరేషన్కి ఫార్ములా వెలాసిటీ బై టైం. ఇది. నెక్స్ట్, ఇప్పుడు ఏమన్నా ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయా? టైం వచ్చింది కాబట్టి 1/time ఇంటూ వెలాసిటీ కాదు కాబట్టి వెలాసిటీకి మళ్ళా ఫార్ములా రాయాలి. డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇప్పుడు ఫార్ములాస్ రాసేసినాం. ఇవన్నీ ఫండమెంటల్ క్వాంటిటీసా? మాస్, టైం ఫండమెంటల్ క్వాంటిటీస్. డిస్ప్లేస్మెంట్ ఎలా కన్సిడర్ చేయమని నేను లెంత్గా తీసుకోమన్నా, కాబట్టి లెంత్గా తీసుకున్నామంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీ అయిపోయింది. ఇప్పుడు వాటికి మనం ఏం చేయాలి? సింబల్స్ రాయాలి. మాస్ సింబల్ ఏది? ఎం, క్యాపిటల్ ఎం ఇంటూ టైం 1/టైంకి సింబల్ క్యాపిటల్ టి. నెక్స్ట్, డిస్ప్లేస్మెంట్ లెంత్గా తీసుకున్నాం కాబట్టి ఎల్ బై టైం టి. సో ఎం ఇంటూ 1 ఎం, ఎల్ by t into t square, that is equals to m l t ఈ స్క్వేర్ పైకి అనుకో t స్క్వేర్ న్యూమరేటర్ కి t పవర్ -2. ఓకేనా? t పవర్ -2 అంటే ఫోర్స్ లో
ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయంట? మాస్ ఒకటి ఉంది, అంటే 1 డైమెన్షన్ ఆఫ్ మాస్. లెంత్ కానీ ఒకటే ఉంది, 1 డైమెన్షన్ ఆఫ్ లెంత్. టైమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా టైమ్స్, కాబట్టి టైం 2 డైమెన్షన్స్ ఆఫ్ టైము. దాన్ని న్యూమరేటర్లో t⁻⁻2 గా రాస్తాము. 1 డైమెన్షన్ ఆఫ్ మాస్, 1 డైమెన్షన్ ఆఫ్ లెంత్, 2 డైమెన్షన్స్ ఆఫ్ టైం అనేది ఉంది. అంటే ఫోర్స్ అనే ఫిజికల్ క్వాంటిటీలో, ఈ ఫోర్స్ అనే ఫిజికల్ క్వాంటిటీలో ఎన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయంట? 3 ఉన్నాయి. అవి మాస్ ఒకటి ఉంది, లెంత్ ఒకటే ఉంది, టైం 2 ఉన్నాయి. దాన్ని చూపించడం కోసం వాటి పవర్స్ లో వాటి నెంబర్స్ రాసాం. m1 l1 t⁻⁻2. స్పీడ్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ. స్పీడ్ ఫార్ములా, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, ఫార్ములా రాసేసినాము. ఫార్ములాలో ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. డిస్టెన్స్ ని లెంత్ గా తీసుకోమన్నా, డిస్టెన్స్ ఈజ్ ఇప్పుడు ఫండమెంటల్ క్వాంటిటీ. టైం ఆల్రెడీ ఫండమెంటల్ క్వాంటిటీ, అంటే దీంతో డైరెక్ట్ గా ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ వాటి సింబల్స్ ని సబ్స్టిట్యూట్ చేయి. డిస్టెన్స్ అంటే లెంత్ కదా, లెంత్ క్యాపిటల్ ఎల్ బై టైం టీ గా రాస్తాం. ఇప్పుడు ఎంఎల్టీ ఫార్మేట్ లో దీంతో ఏమన్నా మాస్ ఉందా? లేదు. కాబట్టి ఎలా రాసుకుంటాం దాన్ని? m0 పవర్ 0. ఓకేనా? x⁻0 ఎంత? ఇప్పుడు 1 కదా, అట్లా m⁻0 1 అంటే m మాస్ అనేది లేదు అని దాని మీనింగ్. ఇప్పుడు మాస్ ఇచ్చిన, అంటే స్పీడ్ అనే ఫిజికల్ క్వాంటిటీలో మాస్ లేదు. దాన్ని ఎలా చూపిస్తున్నాము? m⁻0, 0 డైమెన్షన్ ఆఫ్ మాస్, మాస్ లేదు. లెంత్ ఉన్నాయా? లెంత్ ఒకటి ఉంది కాబట్టి 1 డైమెన్షన్ ఆఫ్ లెంత్. సో టైం కానీ ఒకటే ఉంది కాబట్టి 1 డైమెన్షన్ ఆఫ్ టైం. ఈ టైం న్యూమరేటర్కి వెళ్తే ఎక్కడ రాయాలి? t⁻⁻1 ఎక్కడ రాస్తాం? ఓకేనా? m0 l1 t⁻⁻2. వెలాసిటీకి చూడండి, వెలాసిటీ, వెలాసిటీకి ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ కానీ లెంత్ కానీ తీసుకోమన్నా. టైం ఫండమెంటల్ క్వాంటిటీని డైరెక్ట్ గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి, డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ కాబట్టి l/t. దేర్ఫోర్ m0, డిస్ప్లేస్మెంట్ లో మాస్ ఏమైనా ఉందా? లేదు. m0 1 డైమెన్షన్ ఆఫ్ లెంత్, 1 డైమెన్షన్ ఆఫ్ టైం కాబట్టి న్యూమరేటర్కి వెళ్తే దాన్ని ఎలా రాయాలి? t⁻⁻1 గా రాయాలి. ఓకే, t⁻⁻1. సో this is the fundamental physical, dimensional formula of speed, velocity. ఇప్పుడు యాక్సలరేషన్ కి రాద్దాం. చూడండి, యాక్సలరేషన్, యాక్సలరేషన్. నెక్స్ట్ ఇప్పుడు యాక్సలరేషన్ ఫార్ములా చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్ ఏమంత వద్దు, మనం సింపుల్ గా రాసుకుందాం. ఓకేనా? రియల్ గా ఫార్ములాస్ చేసేటప్పుడు యాక్సిలరేషన్ కి ఏ ఫార్ములా ఉంది కరెక్ట్ గా అదే వాడాలి. మనం ఇప్పుడు దీన్ని రాస్తున్నాం కాబట్టి నార్మల్ ఫార్ములా రాస్తున్నాం. వెలాసిటీ బై టైం అంతే, వెలాసిటీ బై టైం. దేర్ఫోర్ ఇప్పుడు టైం అనేది ఫండమెంటల్ క్వాంటిటీ, వెలాసిటీ కాదు కదా. వెలాసిటీని మళ్ళీ ఏం చేయాలి? ఫండమెంటల్ క్వాంటిటీగా మార్చాలి. 1/టైం ఇంటూ వెలాసిటీకి ఫార్ములా ఏంది? డిస్ప్లేస్మెంట్ బై టైం, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, డిస్ప్లేస్మెంట్ బై టైం. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది ఫండమెంటల్ క్వాంటిటీ, ఫండమెంటల్ క్వాంటిటీ, ఫండమెంటల్ క్వాంటిటీ. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయి. 1/టైం ఇంటూ డిస్ప్లేస్మెంట్ లెంత్ అనుకున్నాం, లెంత్ బై టైం గానే ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు l/t². అంటే ఇప్పుడు యాక్సలరేషన్ లో మాస్ ఏమైనా ఉందా? మాస్ లేదు. లెంత్ ఉంది, టైం ఉంది. అంటే 0 డైమెన్షన్ ఆఫ్ మాస్, 1 డైమెన్షన్ ఆఫ్ లెంత్, 2 డైమెన్షన్స్ ఆఫ్ టైం. టైమ్స్ 2 ఉన్నాయి కాబట్టి అది న్యూమరేటర్ కలిపి t⁻⁻2 గా రాస్తాం. యాక్సలరేషన్ కి ఏది? m0 l1 t⁻⁻2 గా రాస్తున్నాము. దట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్.
ఇప్పుడు యాక్సిలరేషన్ కి డిరైవ్డ్ యూనిట్స్ రాయండి, దీన్ని బట్టి డిరైవ్డ్ యూనిట్స్. ఓకే, డైమెన్షనల్ ఫార్ములా ఇక్కడ వరకు, డిరైవ్డ్ యూనిట్స్ చూద్దాం. ఇక్కడ వరకు రాస్తాం ఫండమెంటల్ క్వాంటిటీకి. సో ఇప్పుడు 1 టైం కి యూనిట్స్ సెకండ్స్, డిస్ప్లేస్మెంట్ కి యూనిట్స్ ఏంది మీటర్స్, బై టైం కి యూనిట్స్ సెకండ్స్. దేర్ఫోర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దిస్ ఇస్ ద derived units of acceleration. Derived units. Okay, the meter per second square is the derived units of acceleration. ఇది dimensional formula of acceleration. Okay, work. So work కాబట్టి work దానికి ఫార్ములా అండి, work is equals to force into displacement. ఫండమెంటల్ క్వాంటిటీగా మార్చాలి, ఇది ఫండమెంటల్ క్వాంటిటీ, ఇది కాదు. సో ఫోర్స్ యూనిట్స్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఉంది. మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కి వెలాసిటీ బై టైం ఇంటూ డిస్ప్లేస్మెంట్, మాస్ ఇంటూ 1 టైం ఇంటూ వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్ బై టైం, డిస్ప్లేస్మెంట్ బై టైం ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఆల్రెడీ ఉండే డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు మాస్, టైం, టైం, డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ అన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అయిందా. డైరెక్ట్ సింబల్స్ ని సబ్స్టిట్యూట్ చేయి. మాస్ సింబల్ ఏది క్యాపిటల్ ఎం, టైం కి 1/t, ఓకేనా. ఆ డిస్ప్లేస్మెంట్ కి లెంత్ కదా క్యాపిటల్ ఎల్ బై టైం ఇంటూ ఇక్కడ మళ్ళీ డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ ఎం. సో ఇంకా ఎల్ ఇంటూ ఎల్, ఎల్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ బై టీ స్క్వేర్. అంటే వర్క్ లో ఏవి ఉన్నాయంటే మాస్ ఉంది, లెంత్ ఉంది, టైం ఉంది, అన్నీ ఉన్నాయి వర్క్ దాంట్లో. సో కాబట్టి మాస్ ఒకటి ఉంది కాబట్టి 1 డైమెన్షన్ ఆఫ్ మాస్, 1 డైమెన్షన్ ఆఫ్ మాస్. లెంత్ 2 ఉన్నాయి కాబట్టి 2 డైమెన్షన్స్ ఆఫ్ లెంత్. టైమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 డైమెన్షన్స్ ఆఫ్ టైమ్. న్యూమరేటర్కి వెళ్తే t⁻⁻2 అవుతుంది. సో దట్ ఈస్ ద వర్క్ డన్. ఓకే, డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, ప్రెషర్ P is equals to ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ కి నీకు తెలిస్తే గుర్తుంటే రాసే డైమెన్షనల్ ఫార్ములా, గుర్తులేనప్పుడు ఫార్ములాతోనే రా. మాస్ ఇంటూ యాక్సిలరేషన్ బై ఏరియాకి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇప్పుడు లెంత్ ఫండమెంటల్ క్వాంటిటీ, బ్రెడ్త్ కానీ ఫండమెంటల్ క్వాంటిటీ కానీ తీసుకో, ఎందుకంటే బ్రెడ్త్ కానీ లెంత్ గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. మాస్ బై ఎల్ ఇంటూ బి అనేది ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇది యాక్సిలరేషన్ కాదు, యాక్సిలరేషన్ యూనిట్స్ వెలాసిటీ బై టైం. సో మాస్ బై లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ 1/t. వెలాసిటీని మళ్ళీ ఫండమెంటల్ క్వాంటిటీగా మార్చాలి, వెలాసిటీకి యూనిట్స్ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఏది డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు మాస్, లెంత్, టైం, డిస్ప్లేస్మెంట్, లెంత్ అనుకుంటే ఫండమెంటల్ క్వాంటిటీ. ఇవన్నీ ఫండమెంటల్ క్వాంటిటీస్ అయిపోయినాయి. ఇప్పుడు సింబల్స్, మాస్ కి సింబల్ క్యాపిటల్ ఎం, లెంత్ కి క్యాపిటల్ ఎల్. సో బ్రెడ్త్ కి కానీ క్యాపిటల్ ఎల్. ఓకే, బ్రెడ్త్ కి క్యాపిటల్ ఎల్ లెంత్ కాబట్టి 1 టైం కి క్యాపిటల్ టీ, డిస్ప్లేస్మెంట్ లెంత్ కాబట్టి క్యాపిటల్ ఎల్ బై టైం. సో ఇక్కడ ఒక ఎల్, ఇక్కడ ఒక ఎల్ క్యాన్సిల్ చేసి ఎం బై ఎల్ ఇంటూ 1/t ఇంటూ టీ స్క్వేర్. ఇప్పుడు 1 డైమెన్షన్ ఆఫ్ మాస్, 1 డైమెన్షన్ ఆఫ్ లెంత్, 2 డైమెన్షన్స్ ఆఫ్ టైం. అంటే టైమ్స్ 2 ఉన్నాయంట ప్రెషర్లో. అదేవిధంగా మాస్ ఒకటి ఉంది, లెంత్ కానీ ఒకటే ఉంది. దాని ఎంత రాస్తాం, m1. ఎల్ న్యూమరేటర్ వెళ్తే l⁻−1, టీ స్క్వేర్ న్యూమరేటర్ వెళ్తే t⁻−2. దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్. ఓకే, సో వీటిని ఏమంటున్నామంటే ఈ ఎంఎల్టీ ఫార్మేట్ లో రాసే వాటిని డైమెన్షనల్ ఫార్ములాస్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. క్లియర్, రైట్? సో థ్యాంక్ యూ.